హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ అన్నటువంటి దాన్ని డిస్కస్ చేసుకుందాము. మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కనుక రాజస్థాన్ ప్రభుత్వం అన్నటువంటిది ప్రతి పాఠశాల విద్యార్థులకు కూడా పాఠశాలలో న్యూస్ పేపర్ రీడింగ్ అన్నటువంటిది తప్పనిసరి చేసిందనమాట. ఇది వరకు ఇలాంటిదే మనము ఉత్తరప్రదేశ్ లో కూడా చూసామండి. అయితే రాజస్థాన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఇక్కడ చూడండి. విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచడంతో పాటు పఠనాసక్తిని పెంపొందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం అన్నటువంటిది కీలక నిర్ణయం తీసుకుందన్నమాట. ఇకపై నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రతిరోజు ఇక్కడ మనం ప్రభుత్వ పాఠశాల అన్నటువంటిది మెన్షన్ చేయాలండి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు కూడా వార్తాపత్రికలు చదవడాన్ని తప్పనిసరిగా చేసిందనమాట. ఇది వరకు ఇలాంటిదే మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ కూడా ఇలాంటి ఒక విధానాన్ని అనేటువంటిది ఒక ఇనిషియేటివ్ అనేటువంటిది తీసుకుంది. దీనికి చూడండి, విద్యార్థుల పదజాలం మెరుగుపరచడము, లోకజ్ఞానం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యొక్క వినూత్న కార్యక్రమానికి శ్రీకారం అనేటువంటిది చుట్టిందనమాట. ఉత్తరప్రదేశ్ లోని ఇటువంటి నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ గతంలో మనం చూసుకుంటే అంటే రీసెంట్ గా ఒక డిసెంబర్ లోనే ఈ నిర్ణయం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఉదయం పాఠశాలలో అసెంబ్లీ అనేటువంటిది జరుగుతుంది కదా, అంటే ప్రేయర్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు కదా. ఆ ప్రేయర్ కండక్ట్ చేసేటువంటి సమయంలో న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది కనీసం 10 నిమిషాల పాటు మనకి విద్యార్థులతో వార్తాపత్రికలు చదివించాలని చెప్పి ప్రభుత్వము డిసెంబర్ లో మనకి ఉత్తర్వులు అనేటువంటిది జారీ చేసింది అనమాట. ఈ ఉత్తరప్రదేశ్ లో ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకుంది కదా. ఈ ఇనిషియేటివ్ లో భాగంగానే మనకి రోజుకొక ఈ రోజు పదము లేదంటే వర్డ్ ఆఫ్ ద డే అన్నటువంటి దాన్ని ఒక క్లిష్టమైన పదాన్ని అన్నటువంటి దాన్ని తీసుకొని దాన్ని విద్యార్థులందరూ కూడా చర్చిస్తారనమాట. తర్వాత విద్యార్థులను కూడా మనకి టీమ్లుగా డివైడ్ చేసి అంటే 9th క్లాస్ పిల్లలు ఒక విధంగా, తర్వాత 6th 7th చదివేటువంటి పిల్లలు సైన్స్ వీటికి సంబంధించి స్క్రాప్ బుక్స్ అన్నటువంటివి అన్నిటినీ కూడా కటింగ్స్ ఇలాంటివన్నీ చేసి పరిజ్ఞానాన్ని పెంచుకునే విధంగా న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ వాటన్నిటికి సంబంధించి కటింగ్స్ చేసి స్క్రాప్ బుక్ అన్నటువంటి దాన్ని నిర్వహించాలని చెప్పారు. తర్వాత ఈ 9th 10th 8th పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి గ్రూప్స్ గా డివైడ్ చేసి కొంతమంది ఏమో నేషనల్ న్యూస్ అనేటువంటివి చెప్తారు, ఇంకొంతమంది ఏమో ఇంటర్నేషనల్ న్యూస్ అన్నటువంటి వాటిని చదువుతారు, ఇంకొంతమంది ఏమో రీజనల్ న్యూస్, ఇలా టీమ్స్ గా డివైడ్ చేసి విద్యార్థుల మధ్య ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే న్యూస్ కి సంబంధించి అవగాహన అనేటువంటిది పెంచాలి, ప్రపంచంలో ఏం జరుగుతుందో విద్యార్థులకు తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఇనిషియేటివ్ అన్నటువంటిది ఉత్తరప్రదేశ్ తీసుకొని వచ్చిందనమాట. అందులో భాగంగానే మనకి ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ దీన్ని తీసుకురావడానికి ముఖ్య కారణంగా ఎందుకు చెప్పింది అనేసి మనం చూస్తే కనుక పిల్లలకి యొక్క స్క్రీనింగ్ టైం అన్నటువంటిది తగ్గించాలి. ఇప్పుడు మనకి చదువుతున్న విద్యార్థులందరూ కూడా సెల్ ఫోన్స్ అన్నటువంటిది టెక్నాలజీ అన్నటువంటి దానికి అలవాటు పడిపోతున్నారు. దాని నుండి పఠన ఆసక్తి అన్నటువంటిది పిల్లల్లో కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఇనిషియేటివ్ మేము తీసుకుంటున్నాము అన్నట్టు చెప్పిందనమాట. అదే విధంగా మనకి రాజస్థాన్ అన్నటువంటిది కూడా అలాంటి ఒక ఇనిషియేటివే తీసుకొని వచ్చింది. ఇక్కడ పిల్లలకు ఈ యొక్క పఠన న్యూస్ పేపర్స్ రీడింగ్ అన్నటువంటిది కన్ఫర్మ్ చేసినటువంటి 2వ రాష్ట్రంగా మనము రాజస్థాన్ ని చెప్తామన్నమాట. తరగతుల వారీగా విద్యార్థులను విభజించి సంపాదకీయము, జాతీయ అంతర్జాతీయ వార్తలు, క్రీడల గురించి చదివి వినిపించాలని పేర్కొందనమాట. మరి ఈ పత్రికలకు సంబంధించి చందా ఖర్చులు అనేటువంటివి రాజస్థాన్ పాఠశాల విద్యా మండలి అనేటువంటిది భరించనుందనమాట. మరి రాజస్థాన్ స్టేట్ గురించి ఒకసారి చూసుకుంటే రాజస్థాన్ కి క్యాపిటల్ ఏంటండి, జైపూర్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. ప్రజెంట్ మనకి సీఎం గా ఎవరున్నారు రాజస్థాన్ కి సంబంధించి అనేసి చూస్తే భజన్ లాల్ శర్మ గారు ఉన్నారు. గవర్నర్ వచ్చేసి హరిబా బగడే గారు అనమాట. మరి రాజస్థాన్ లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఏంటి, మనకి రీసెంట్ గా టైగర్ రిజర్వ్స్ తర్వాత ఈ యొక్క బయోస్పియర్స్ ఇలాంటివన్నీ కూడా న్యూస్ లో ఉన్నాయండి. టైగర్ రిజర్వ్స్ గురించి ఒకసారి చూద్దాము. రణతంబోర్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఉందన్నమాట. నెక్స్ట్ సరిస్కా టైగర్ రిజర్వ్, తర్వాత ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఉంది. ఇక మనం చూసుకుంటే కనుక రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్ అన్నటువంటిది, ధోల్పురా కరౌలి టైగర్ రిజర్వ్ అన్నటువంటివి ఉన్నాయన్నమాట. ఇదండి రాజస్థాన్ సంబంధించిన న్యూస్ అన్నమాట. అంటే మనకి రాజస్థాన్ కి సంబంధించి న్యూస్ పేపర్ రీడింగ్ అన్నటువంటిది కంపల్సరీ చేసినటువంటి స్టేట్ గా చెప్తాము. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.